స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నాకు ఎలా అనిపించిందో చెప్పాలని అంటే నచ్చింది భయ్య. లైక్ ఎమోషనల్ స్టేక్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ప్రతి ఒక్కటి స్టోరీ కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి సింపుల్ సార్టెడ్ మూవీ లాగా అనిపించింది. ఇందులో కొత్తగా అంటూ మనకి ఏం కనబడదు బ్రాండ్ న్యూ డేలో. మనకి ఇంతకు ముందుకు చూస్తున్న టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ ఎలా అయితే ఉంటాయో, ఏదైతే టెంప్లెట్లో ఒక విలన్ ఉంటాడో ఆ విలన్ని హీరో ఎలా ఉన్నాడో అండ్ అతనికి స్పైడర్ మ్యాన్కి ఏదైతే పరిధి ఉంటుందో ఆ ఎమోషనల్ స్పేస్లోనే జరుగుతూ ఉంటుంది. సో ఇందులో నాకు కొత్తగా ఏమనిపించింది అని అంటే, మనం ఫస్ట్ హోమ్ కమింగ్ మూవీ దగ్గరికి వెళ్ళిపోతే స్పైడర్ మ్యాన్లో ఉండే ఆ కొత్తదనం ఏదైతే ఉంటుందో, లైక్ ఎవరికి తెలియకపోవడం, బట్ తెలిస్తే హీ విల్ బి ది స్టార్, అతన్ని అందరు అడ్మైర్ చేస్తూ ఉంటారు కాబట్టికి. సో స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్ అని తెలిసిపోతే హీ విల్ బి ద స్టార్, అందరు అతన్ని ఇష్టపడతారు. బట్ తెలియకుండా అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ, అది ఎందుకు డిసైడ్ చేసుకున్నాడు అతని స్ట్రాంగ్ మోటివ్ కానీ, అది వస్తున్న కొద్దీ అందరికీ తెలిసిపోయిన తర్వాతకి మళ్ళీ దాన్ని బ్యాక్కి తీసుకెళ్ళి ఆ స్పెల్ వల్ల మళ్ళీ ఫ్రెష్గా హోమ్ కమింగ్ నుంచి స్టార్ట్ చేసినట్టు అనిపించింది నాకు బ్రాండ్ న్యూ డే, విచ్ వాజ్ ప్రిటీ గుడ్. అంటే ఆ ఎమోషనల్ డెప్త్కి ఆ ఎమోషనల్ స్పేస్ మధ్యలో చాలా వరకు మిస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ అదే ఎమోషనల్ స్పేస్ అదే ఎమోషనల్ డెప్త్లోకి తీసుకెళ్ళి ప్రిటీ సింపుల్గా అక్కడనే అదే సిటీలో ఇప్పుడు మళ్ళీ అంటే నిక్ ఫ్యూరీ కానీ ఐరన్ మ్యాన్ కానీ ఎక్స్టర్నల్ ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు అన్నట్టు కాకుండా మంచి ఈస్టర్ ఎగ్స్ లాగా కొన్ని క్యారెక్టర్స్ని పెట్టుకొని త్రూ అవుట్ ది ఫిలిం స్పైడర్ మ్యాన్ మీదనే ఫోకస్లో తీసుకెళ్తూ చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ అతనికి ఉండే కాంప్లెక్సిటీస్, ఒక కొత్త ప్రాబ్లం పెట్టి ఇంకే నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళొచ్చు మూవీ అనే ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఎక్కడ ఓవర్ ఫైటింగ్స్ కానీ ఓవర్ యాక్టింగ్ కానీ అన్నట్టు అనిపించకుండా మంచిగా వెళ్ళిపోయింది. నాకు బిగ్గెస్ట్ మిస్టేక్ ఎంసీయూలో కానీ మార్వెల్లో ఉండి ప్రీవియస్ మూవీస్ ఆఫ్టర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాతకి నాకు అనిపించింది అయితే విజువల్స్ అంత మంచిగా ఏ సినిమాలో లేవనిపించింది. ఫెంటాస్టిక్ ఫోర్లో అయితే అసలు వరస్ట్ అనిపించింది. బట్ ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి విజువల్స్ కానీ ఆ టేకింగ్ కానీ ఫస్ట్ పర్సన్ పర్స్పెక్టివ్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, లైక్ అతని పర్స్పెక్టివ్లో స్పైడర్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూస్తున్నట్టు, విచ్ వర్ ప్రిటీ గుడ్ యాక్చువల్లీ. ఆ ఫీల్ వస్తుంది అనమాట మనకు ఆ డైవింగ్ షాట్స్ కానీ ఏదైనా. సో ఇట్ వాజ్ ఎ గుడ్ వాచ్. నాకు మళ్ళీ ఒక కొత్త సాగా స్టార్ట్ అవ్వబోతుంది. ఆ కొత్త సాగాకి ఇది ఒక ఫస్ట్ ఫిలిం లాగా అనిపించింది. సో బికాజ్ ఎమోషనల్ స్టేక్స్ అవన్నీ న్యూట్రల్ అయిపోయి ఇప్పుడు ప్లెయిన్లో ఉన్నాయి కాబట్టి, అండ్ దాన్ని తీసుకెళ్ళిన విధానం కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ రాబోయే సినిమాలకు కూడా సెటప్ చాలా బాగా చేశారనమాట. సో నాకైతే సినిమా నచ్చింది. మీరు కనుక చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.